జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చీరలు, డ్రెస్సులు, పట్టు చీరలు, డ్రై వాష్, క్లీనింగ్ అసలు ఏం చేస్తారు మీరు? ఎలా చేసుకోవాలి? ఏంటి పరిస్థితి? సీజన్ వచ్చిందంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు మొదలైనాయి అనుకోండి, పెద్ద పెద్ద పట్టు చీరలు తీసి కట్టేస్తాం. ఒక్కసారికే వాష్ చేయలేం, అందుకని డ్రై వాష్కి ఇవ్వలేం. రెండోసారి కట్టుకోవాలంటే కొంత అనీజీగా అనిపిస్తుంది. వీటిని ఎలా క్యారీ చేయాలి మనం? పెళ్ళికెళ్ళి తిరిగి రాగానే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా విప్పేసి ఎక్కడైనా గాలి పడే చోట ఆరేసేయాలి. అంతే. బ్లౌజులు కూడా అంతే. బ్లౌజులు కూడా వాష్ చేయొద్దంటారా? వాష్ చేయకుండా ఉండటమే. మరి ఏం చేస్తాం, కొన్ని రోజులకి ఏమవుతుందంటే బ్లౌజ్ 4 వాషులు చేసి చీర ఒక్క వాష్ చేయబడితే బ్లౌజ్ పాతగుడ్డ అయిపోతుంది. అవును, చీర ఏమో చక్కగా దగదగలాడుతూ చక్కగా ఉంటుంది. ఈ శారీస్ కట్టుకునేటప్పుడే బ్లౌజులకి అండర్ ఆర్మ్ ప్యాడ్స్ దొరుకుతున్నాయి. డిస్పోజబుల్ కూడా దొరుకుతాయి, క్లాత్ కూడా దొరుకుతున్నాయి. కాస్త పౌడర్ వేసుకుంటే బ్లౌజులకి చెమట మరకలు అవ్వకుండా ఉంటాయి. సాధ్యమైనంత పెద్దపట్టి చీరలు ఏసీ హాల్స్కి మాత్రమే ఏం చేస్తాను జయ, మరి డివైడ్ చేసుకోవటమే. నేను ఒక 5-6 సార్లు కట్టుకున్న పట్టు చీరని డ్రై వాష్కి ఇస్తే ఎట్లా చేసి ఇచ్చాడంటే, డ్రై వాష్ సింపుల్గా 240 రూపాయలు ఇచ్చాను డ్రై వాష్కి. అది ఇలా పిండిదే ఒక రకంగా నలుగు వస్తుంది చూడు, అలా నలుగుంది ఆ చీర మీద. మొన్న ఒక రోజు నేను ఒక శారీ ఇచ్చా, బోర్డర్ కలరు, అంచు కలరు మధ్యలో మిడిల్ అంటేస్తుంది. డ్రై వాష్కి ఇచ్చి మనం ఓపెన్ చేసి చూసుకోం కదా, మళ్ళీ ఎప్పుడు కట్టేటప్పుడు చూస్తే మొత్తం కలరేనండి. చీర పనికిరాదు, దాన్ని ఏం చేయాలో కూడా తెలియదు. కొన్ని రంగులు వచ్చేస్తాయి. ఈ చీరలు కొనుక్కునేటప్పుడు మనం రాణి పింక్, రాణి పింకే అంటుందండి, ఆనంద బ్లూ, వాటికి బాగా ఉత్సాహపడతాం, టెంప్ట్ అవుతాం. మన కాపర్ సల్ఫేట్ కలరు వాటికి మీదకి భలే ఉత్సాహంగా ఉంటుంది. ఆ రంగులు భయంకరంగా అంటేస్తాయి. అవును, వాటిలో ఏమైనా చేయొచ్చా రమ్మగారు? మళ్ళా చూడాలి, డ్రై వాష్కి ఇచ్చి వాటితో పోట్లాడి శతవిధాల బాణాసురులాగా పచ్చేతులతోటి వాటితో యుద్ధం చేసి అప్పుడు ఏమైనా చెయ్యి దీన్ని అని అడిగితే ఏమైనా చేస్తాడు. నాది కూడా ఒక ఎరుపు ఆకుపచ్చ చీర రోలింగ్కి ఇస్తే ఆకుపచ్చ రంగు చీరంతా అంటించేస్తే నేను దాన్ని బ్రౌన్ కలర్ చేయించుకున్నా, డై చేయించుకున్నా. ఏం చేయను, అయ్యయ్యో, రెడ్ గ్రీన్ భలే బ్యూటిఫుల్గా ఉండేది. ఆ రెడ్ గ్రీను ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ రెడ్ గ్రీన్ కొనలా, సెంటిమెంట్ దెబ్బతినిపోయి. తర్వాత కొన్ని ఫ్యాన్సీ శారీస్ నేనైతే ఇంట్లో షాంపూ వేసేసి షాంపూ నీళ్ళలో ముంచి లేపి ఒకసారి అట్లా ఆరేసుకొని ఏదో ఇస్త్రీ చేయించుకుంటాం. మీరేం చేస్తారు? నేను కూడా అంతే, షాంపూ నీళ్ళలో చేస్తాను. పట్టు చీరలు అయితే రంగు రావన్న నమ్మకం ఉంటే కుంకుడుకాయ నీళ్ళలో ఉతుకుంటాము. కుంకుడుకాయ నీళ్ళు కుంకుళ్ళు నానబెట్టేసి రసం తీస్తే చీరలు కొంచెం బ్రిస్క్గా అవుతాయి. మా అక్కయ్య బెల్లపు నీళ్ళల్లో ముంచుతుంది. బెల్లం నీళ్లు కూడా చీర కొంచెం గంజి పెట్టినట్టు వస్తుంది, బ్రిస్క్గా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి. కుంకుడు నీళ్ళల్లో మళ్ళీ నీళ్ళలో జాడిచేసి ఉతికేసి బెల్లం నీళ్ళల్లో ముంచుతారు. ఓకే, ఫస్ట్ టైం వింటున్నాను. బెల్లపు నీరు అయితే ఏంటంటే చీర క్రిస్ప్గా ఉంటుంది. ఇక మన గమ్ము లాంటిది ఒకటి దొరుకుతుంది, గమ్ దొరుకుతుంది. గమ్ము నీళ్ళల్లో కూడా ముంచినా కూడా చీరలకి గంజి పెట్టక్కర్లేకుండా కరకరలాడుతుంటాయి. కొత్త చీరలో ఒక రకమైన కరకర ఉంటుంది. అవునవును, అది ఆ గమ్ము వల్ల వస్తుందట. ఆ గమ్ము చేనేత చీరలు, నీత చీరలు, పట్టు అవి నేసేటప్పుడు అతికించడానికి ఆ గమ్ వాడతారట. ఆ గమ్ మనకి షాపుల్లో దొరుకుతుందా? తక్కువ దొరుకుతుంది. మరి మేమైతే ఎక్కడా వెతుకుతూనే ఉన్నాం, దొరకలేదు. నేనేం చేశానంటే ఎడిబుల్ గమ్ ఉంది నా దగ్గర, మొన్న ట్రై చేసి చూద్దామని ఒక గద్వాల చీరకి అది వేసి ముంచి చూసా. చీర కొంచెం క్రిస్ప్గా బాగుంది. ఐరన్ చేయించుకుంటే చాలా బాగుంది. 2 సార్లు కట్టుకున్నా కదలలేదు. ఎక్కువ గంజిగా గట్టిగాను లేదు, మెత్త తోల్లాగా వేలబడిపోతాయి కదా ఉతికేసరికి. మీరు ఎప్పుడు కూడా మనం చీరలు ఉతకడానికి ఒక ఇదేదో రాసి పెడతాడు. ఫస్ట్ టైం డ్రై వాష్ అంటే ఆ కలర్స్ ఫిక్స్ అవ్వటం కోసం డ్రై వాష్ కూడా చీప్గా చేసేస్తాడని మాత్రం వెళ్ళబోకండి. కొంచెం మంచివాడిని చూసుకోవాల్సిందే. ఎందుకంటే చీర మనం 5,000, 6,000 లేదా 10,000 ఎంతో పెట్టి కొని చీర పోతే అవునవును ఒక 250 రూపాయలు చూడకూడదు, కుర్తి పడద్దు. ఫస్ట్ టైం డ్రై వాష్ అని చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఖచ్చితంగా డ్రై వాష్ చేయండి. ఇలా రంగులుగా ఉన్న చీరల్ని ఏ చీరకు ఆ చీర జాగ్రత్తగా ఉతుక్కోవాలి. మేము అదొకటి తెస్తున్నాం, సేఫ్ వాష్, విప్రోనో ఏదో ఉంటుంది బోర్డు అంతది. ఇంత మెట్రోలో కొంటే 1+1 ఆఫర్ కూడా వచ్చేది. దాంట్లో ఉతికితే చీరలు చాలా బాగుంటున్నాయి, రంగులు ఊరవు, డిటర్జెంట్ లేదు. చాలా చీరలకి ఏంటంటే డిటర్జెంట్ తగలంగానే రంగు విడిచే గుణం ఉంటుంది. మామూలు హ్యాండ్ వాష్, సర్ఫులు గిర్ఫులు వేట్లోనూ పెట్టకూడదు. ఫాల్ దగ్గర మురికి కూడా ఈ సేఫ్ వాష్ తోటే పోతుందా? పోతుంది.
తర్వాత అంటే మరి ఇది ప్రమోషన్ లాగా చేశానని భావించకపోతే ఆమ్వేలో ఒక వాషింగ్ లిక్విడ్ ఉంది, ఆమ్వే వాళ్ళది. దాంట్లో ఒక ఇంకోటి అంటే సిల్క్ శారీస్ ఉతుక్కునేందుకు ఇంకొకటి ఉంది చిన్నది, వేరే బాటిల్. దాంతో ఉతికాం చాలా నాళ్ళు. ప్యూర్ సిల్క్స్, తర్వాత ఈ కోటా సిల్క్ కోటాస్ వస్తాయి కదా, అవి చాలా బాగుంటాయి. దాంతో చీరల మీద చిన్న చిన్న మరకలు పడినా దీంతో ఉతికితే శుభ్రంగా ఆ మరకలు పోతున్నాయి. భోజనాలకు వెళ్తాం ఎక్కడైనా, ఈ ఆయిల్ మరకలు, కూర మరకలు, పులుసు చుక్కలు, నేతి చుక్కలు, అప్పుడప్పుడు ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఆ చీర కట్టుకుని చిన్న తిరగమాత తాలింపు వేసినా కూడా ఒక్క చుక్క నూనె చుక్క పడిపోతుంది అంతే. నా కిచెన్లో చీరలోకి తప్పట్లేదు కదా, నేను సేఫ్ వాష్ తోటి ఒక 5-10 నిమిషాలు అందులో నుంచి బాగా ముసిగితే నూనె షర్ట్స్ అయినా పెట్టొచ్చు అంటారా రమ్మగారు? షర్ట్స్ అయినా పెట్టొచ్చు అంటారా? సేఫ్ వాష్ లిక్విడ్ డిటర్జెంట్, కానీ అందులో లిక్విడ్ సోపే కానీ అందులో పెద్ద డిటర్జెంట్ లేదు. నేనైతే ఎక్కువ భాగం ఏం చేస్తున్నానంటే, ఒకటి సేఫ్ వాష్, పట్టు చీరలు తుక్కుల్లో అయిపోతున్నాయి అని అనిపిస్తే మాత్రం కుంకుడుకాయ ద బెస్ట్. రంగులు కూడా రన్ అవ్వవు, ఒకవేళ కలర్ పోయినా ఒక రంగుకి ఒక రంగు అంటట్లేదు నా అబ్జర్వేషన్. ఆకుపచ్చ రంగు పోతున్నాయి రంగులు, కానీ కలర్ అంటట్లా. పోతే పోయిందండి, అంటకుండా ఉంటే కనీసం కట్టుకుంటాం. తర్వాత మొదటిసారి కనుక మనం రంగులు వస్తాయని అనుమానం ఉన్న సిల్క్ శారీస్ వాటిలలో అంత ఉప్పు వేసి నీళ్ళలో అందులో కనుక తడిపితే రాళ్ళ ఉప్పు వల్ల కలర్ ఫిక్స్ అవుతుంది. కొన్ని చీరలు సింగిల్ కలరే ఉంటాయి కదా, ఇప్పుడు ఇది ఉందా సింగిల్ కలరే, రంగు అంతా పోతుందేమో అని అనుమానం. నీళ్ళలో ఉప్పు వేసి కనుక ఉతుక్కుంటే మనం మామూలుగా దీన్ని ఎలా ఉతకాలో అలా ఉతికేసుకుంటాం. ఉప్పు నీళ్ళ వల్ల ఏమవుతుందంటే కలర్ ఫిక్స్ అవుతుంది. రాళ్ళు పుంజుకోవటం, నీళ్ళలో ఉప్పు వేసి తడుపుకోవటం. బ్లౌజ్ పీసులు అవి మనం ఏం చేస్తాం, షింక్ చేయడానికి అన్నీ ఉతుక్కుంటాం కదా, ఒకసారి నీళ్ళలో నానబెట్టి తర్వాత జాడి చారేస్తాం. ఉప్పు వేయండి నీళ్ళలో, ఉప్పు నీళ్ళలో, ఉప్పు నీరు కాదు ఉప్పు వేసిన నీళ్ళు ఉంచితే కలర్ ఫిక్స్ అవుతుంది. పోయితే పోతుంది, పోయింది, మిగిలింది ఫిక్స్ అయిపోతుంది. ఉతికిన ప్రతిసారి పోకుండా కలర్ ఫిక్స్ అవుతుంది అన్నమాట. అట్లా చేస్తారు. ఇది పాత పద్ధతే. కొత్త చీరలు ఉతుకునేటప్పుడు నీళ్ళలో ఉప్పేసి ఉతుక్కోవడం చాలా పాత పద్ధతి. మేము ఇదివరకు మా చిన్నప్పుడు కూడా చేసేవాళ్ళం. ఓకే. ఇప్పుడు ఎలా అంటే డ్రై వాష్ అంటే ఎన్ని డ్రై వాష్ ఇస్తాం, ఎన్నిసార్లు అని ఇస్తాం. కొంచెం లైట్ వెయిట్ శారీస్ అవి ఉంటాయి, మన షిఫాన్స్ లాంటి ప్యూర్ షిఫాన్స్, ఇవి కొంచెం చీరలు నీళ్ళలో పెట్టకంటే ముడుచుకుపోయి చిన్నది అయిపోతుంది. అవునవును. అలాగే ఇంట్లోనే కుంకుడుకాయతో కానీ షాంపూతో కానీ శుభ్రంగా సేఫ్ వాష్ తోటి కానీ ఉతికేసుకుని రోలింగ్కి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఉతికి రోల్ చేయించామనుకో శుభ్రంగా ఉంటాయి. ఒక 3-4 సార్లు కట్టేసుకోవచ్చు. నేను రోలింగ్ చీరలు చాలానే ఉంటాయి నా చీరలు, చెక్క చీరలు చూస్తావు కదా, కొన్ని మరి కొయ్య ముక్కల్లా అయిపోతాయి, కానీ కొంచెం ప్యూర్ సిల్క్స్, తర్వాత ఏమో షిఫాన్స్, జార్జెట్లు అవి బాగుంటాయి. ఓకే ఓకే, చక్కగా ఉంటాయి. ఆ తర్వాత ఏమో ఇందులో మా దాంట్లోనే శారీ పాలిషింగ్ అని ఒకటి చేస్తారు. మనం పట్టు చీర ఇంట్లో ఉతికేసుకుని శారీ పాలిషింగ్కి ఇస్తే వాడు చక్కగా పాలిష్ చేసేసి కొద్దిగా గంజి పెట్టి చుట్టిస్తారు. కొంచెం గంజి పెడితే ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటాయి. కొంతమందికి మెత్తగా ఉండాలి పట్టు చీరలు, గట్టిగా ఉండకూడదు. అవును. వీళ్ళు కుంకుడుకాయలో ఉతుక్కోవటము, ఆ బెల్లం నీళ్ళలో ముంచుకోవటము, ఇస్త్రీ చేయించుకోవటమే. ఐరన్ బాగుండాలి కదా, అంతే కదా. అదొక ఇవన్నీ ఏంటంటే ప్రజెంటేషన్ ప్రాబ్లమ్స్ కదా. మనము 10-12 వేలు పెట్టి చీర కొనుక్కుని అది ఉతికే కదా ఎందుకు పనికి రాకుండా అయిపోతే ఎట్లా ఉంటుంది? ఎంత బాధ. పైగా ఏ చీరకి 100 సార్లు కట్టుకునే అవకాశం దేని జీవితానికి లభించదు. లెక్క పెట్టి 10s అంతే 10లో కడతాం. మరి 10లో కట్టే చీరలు బాగా చక్కగా ప్రజెంట్ చేయాలని అనుకుంటాం కదా. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటమే. ఇంట్లో గంజి పెట్టుకోరా రమ్మగారు మీరు? పెడతాను, కాటన్స్ కి పెట్టేస్తాను. ఇంట్లో కట్టుకునే చీరలు మనం ఇక్కడ ఇంట్లో కట్టుకునే చీరలు ఎక్కడ ఉన్నాయి రమ్మగారు? అన్ని ఆఫీసే కదా. గంజి పెడతాం. గంజి పెట్టుకుని అన్నం గింజి పెడతా కాదు, నేను స్టార్చ్ పౌడరే పెట్టుకుంటాను. స్టార్చే పెడతా, దాంట్లో కొంచెం బ్లూ వేసి స్టార్చ్ పెట్టేసి ఇస్త్రీ చేయించేసుకుంటాం. కొన్ని చీరలు ఐరన్ చేసిన చీరలు ఉంటాయి కదా, కొంచెం కాటన్ టింజ్ ఉన్న కోటా చీరలు అన్నిటికీ గంజి పెట్టుకుంటాను. చేయని అంత తోలుగా కట్టుకోను, కూర్చుంటే తుక్కులా నలిగిపోతాయి అనిపిస్తుంది. కొద్దిగా గంజి పెట్టి ప్రెస్ చేయించుకుంటాను. పెడతాం 15 రోజులకోసారి, 20 రోజులకోసారి చేయాలి ఈ పని, తప్పదు. ఇద్దరం కలిసి. ఓహో, నేను ఉంటాను, నేను లేకుండా అవ్వదు. గంజి నేను ఉడకబెడతాను, వడబోసిస్తాను, ముంచి ఆరేసేటప్పుడు మళ్ళీ ఇద్దరం పట్టి ఆరేస్తాం, ఇద్దరం కలిసి మడత పెడతాం, ఇస్త్రీకి ఇచ్చేస్తాం. చేయాల్సిందే మరి, తప్పదు కదా. ఎవరి చీరల పనులు వాళ్ళే చేసుకోవాలి. కానీ మీరు అన్నట్లుగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి రమ్మగారు. ఫస్ట్ ఎందుకో దాని దగ్గర కక్కుర్తి పడతామేమో అనిపిస్తుంది నాకు. మనం ఉతికేద్దాంలు అనుకుంటాం కానీ నాశనం. చీరలు పాడైపోతాయి, ఒక్కొక్కసారి దాళ్ళు వచ్చేస్తాయి, చిరిగిపోతాయి.
చిన్న చిన్న వాటికి రంగులు పోతాయి, కింద రంగు పైకి పై రంగు కిందకి పోతుంది, అవును కొన్ని పువ్వులు వెలిసిపోతాయి, అవును, కొన్ని ఎర్ర ఎర్ర చుక్కలనే పోతాయి, ప్లెయిన్ మిగులుతుంది. అలా ఎలా చేసుకుంటాం? మరి ఇంత ఖరీదు పెట్టాం కదా. ఆ కాస్త జాగ్రత్త పడితే, ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే కనీసం బాగుంటుంది. ఫస్ట్ టైం డ్రై వాష్ చేసుకోవచ్చా అని అడుగుతాం, అదొక అలవాటుగా అడుగుతూ ఉంటాం. వాళ్ళేమో హోమ్ వాష్ చేసుకోవచ్చు అంటారు. కాదండి, ఇది ఫస్ట్ టైం డ్రై వాష్ అని చెప్తారు. ఫస్ట్ టైం డ్రై వాష్ చేస్తే ఆ కలర్స్ ఫిక్స్ అవుతాయి, తర్వాత రంగులు పోకుండా ఉంటాయి. జాగ్రత్త పడాలమ్మా. బోల్డని ఉన్నాయి ఈ వాషింగ్ టిప్స్, అవును, చీరలు ఎలా ఉతకాలి అని. నిదానంగా టిప్స్ చూసుకోండి, కనపడతాయి కదా. ఎవరి ఫేవరెట్ ఛానల్ని వాళ్ళు చూసి అంతే ఫాలో అవటమే. ప్రధానంగా ఏంటంటే మీ చేత్తో చేసిన పని మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ట్రై చేసి చూడండి. షూర్. నమస్తే అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.